శ్రీమతి జగ్గుల బ్లెస్సినమ్మ డేవిడ్ గారు ఒక కుమార్తెగా, సోదరిగా, భార్యగా, కోడలిగా, తల్లిగా, అత్తగా, నాయనమ్మగా, అమ్మమ్మగా, నాన్నజేజిగా, అమ్మజేజిగా, స్నేహితురాలిగా, నాయకురాలిగా తన బాధ్యతలను సంపూర్తిగా నిర్వర్తించి దేవుని పిలుపును అందుకున్నారు. క్రీస్తు రాకడలో మన ప్రియులను మనం చూస్తామన్న నిరీక్షణ వ్యర్థం కాదు. పాటల రచయితగా కర్నూలు పొల సమాజాలలో, సంఘాలలో సుప్రసిద్ధురాలు. క్రైస్తవ పరివారానికి ఆధ్యాత్మిక ప్రేరణ కల్పిస్తూ మనసుకు నెమ్మదిని, ధైర్యమును యేసునామములో అందిస్తూ తనదైన శైలిలో సువార్త పరిచర్య గావించారు. ఆనాటి సుమధుర ఆణిముత్యాలలో నుండి మేటి గీతాన్ని ఈ మొదటి సాంవత్సరిక జ్ఞాపకార్థ కూడికలో ఆవిష్కరించాలని మా ఆశ. ఈ ఆలోచనను క్రియాత్మకంగా మన ముందుంచిన శ్రీ రెడ్డిపోగు మోజస్ గారికి, బొరుసు జోనథన్ ఎడ్వర్డ్ గారికి, సిరిగిరి ఇమాన్యుయల్ దొరై గారికి కుటుంబ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తను లేకపోయినా తన స్వరం మన కోసం. ఆశీర్వాదములకు వారసులుగా నుండుటకు దాసత్వము నుండి విడిపించి స్వతంత్రులుగా పిలిచితివి. ఆశీర్వాదములకు ప్రతి కేడెవరికి చేయకు, ఏక మనసు గలిగే మనమంతా. కీడుకు ప్రతి కేడెవరికి చేయకు, ఏక మనసు గలిగే మనమంతా. సుఖ దుఃఖములలో ఒకరికి ఒకరు ప్రేమతో కరుణింతము. ఆశీర్వాదములకు వారసులుగా నుండుటకు దాసత్వము నుండి విడిపించి స్వతంత్రులుగా పిలిచితివి. ఆశీర్వాదములకు లపటి అలంకారము ప్రేమించక హృదయాలంకారము కలిగి ఉందాం. వెలపటి అలంకారము ప్రేమించక హృదయాలంకారము కలిగి ఉందాం. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుదము. ప్రచురము చేయుదము. ఆశీర్వాదములకు వారసులుగా నుండుటకు దాసత్వము
విమోచింపలేదు. అమూల్యమైన క్రీస్తు రక్తముతో క్షయ వస్తువులతో విమోచింపలేదు. అమూల్యమైన క్రీస్తు రక్తముతో నిర్దోషులను నిష్కళంకులుగా విమోచన పొందితిమి. నిర్దోషులను నిష్కళంకులుగా విమోచన పొందితిమి. ఆశీర్వాదములకు వారసులుగా నుండుటకు దాసత్వము నుండి విడిపించి స్వతంత్రులుగా పిలిచితివి. ఆశీర్వాదములకు అన్నిటి అంతము సమీపమయ్యున్నది. స్వస్థ బుద్ధి కలిగియుందాము. అన్నిటి అంతము సమీపమయ్యున్నది. స్వస్థ బుద్ధి కలిగియుందాము. ఒకరి ఎడల మరి ఒకరు మికుటమైన ప్రేమను కనపరచుడి. ప్రేమను కనపరచుడి. ఆశీర్వాదములకు వారసులుగా నుండుటకు దాసత్వము నుండి విడిపించి స్వతంత్రులుగా